డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయంలో కలిసి గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరిస్తామని మచిలీపట్నం జనవాడి కార్యక్రమంలో హామీ ఇవ్వడం జరిగిందని, అధికారంలోకి వచ్చిన వెంటనే హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చిన మాట గుర్తు చేస్తూ హామీని నెరవేర్చవలసిందిగా ఆగిన ట్రైనింగ్ క్లాసులను ప్రారంభించాలని, గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని జాతీయ ఆర్ఎంపీ పీఎంపీ సంఘాల సమైక్య అధ్యక్షులు కొండశెట్టి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. మెడికల్ ప్రాక్టీషనర్స్ సమస్య, గ్రామీణ వైద్యుల సమస్య ఇది. 40,000 మంది ఉంటారా సంక్షేమ సంఘం? ఎంతమంది ఉంటారు మీరు? 13 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో 75,000 మంది పైచీలుకుంటారు. ఇంతమంది భారతదేశం నుంచి అత్యధికంగా డాక్టర్లు ఉన్నా కానీ మనం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎంపీస్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. పొద్దున్న ఏదైనా హార్ట్ అటాక్స్ వచ్చినా కానీ మొట్టమొదటి తలుపు తట్టేది ఆర్ఎంపీ డాక్టర్ ఇంటి తలుపు పెడతారు. వాళ్ళు కోరుకుంటుంది కూడా ఏంటంటే ఈ ఇన్నోవేటివ్గా ఈ పరిస్థితులు ఉంటున్నప్పుడు, ఈ కొత్త కొత్త వైద్య విధానాలు వస్తున్నప్పుడు మనకి ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రాము 2008-6 పోస్ట్ 2004 and 2009 మధ్యలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఈ వాళ్ళకి అప్డేటింగ్ ఈ ఇష్యూస్ ప్రోగ్రామ్ మీద ఇలాంటి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ తిరిగి కంటిన్యూ చేయాలని కోరుకుంటా ఉన్నారు. అలాగే ప్రత్యేకించి వారికి ఉన్న సమస్యలు మీద మరింత అవగాహన చేసుకొని దీని మీద ఒక వచ్చే ప్రభుత్వం ద్వారా, మన ప్రభుత్వం ద్వారా చాలా నిర్దిష్టమైన విధి విధానాలు తీసుకొచ్చి మిమ్మల్ని సంరక్షిస్తామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.